విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో జగన్కి 1750 కోట్ల రూపాయలు లంచంగా ముట్టినాయని చెప్పి ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీని మీద అమెరికన్ కోర్టులో కేసు కూడా పెట్టారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్, అట్లాగే FBI, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. జగన్ మీద చర్యలు తీసుకోవడానికి, జైలుకు పంపించడానికి ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి లడ్డూ లాంటి అవకాశం అని చెప్పి అందరూ అనుకున్నారు. నిన్న మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ చంద్రబాబు గారే స్వయంగా ఈ మాట వాడారు, లడ్డూ లాంటి అవకాశం అని. అంటే ఇది మంచి అవకాశం అని నాకు కూడా తెలుసు అని ఆయన అన్నారన్నమాట. అయితే ఈ విషయంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏ రకమైన చర్య తీసుకోకపోవడం మీద చాలా విమర్శలు వచ్చినాయి. దీన్ని ఆయన నిన్న సమర్థించుకున్నారు. కక్ష తీర్చుకోవడం, జగన్ అరెస్ట్ చేయడమే నా లక్ష్యం కాదు, అట్లాగైతే అధికారంలోకి రాగానే ఆ పని చేసేవాడిని, రాజకీయ కక్ష సాధింపు అనేది నా పద్ధతి కాదు, విశ్వసనీయతకి నేను ప్రాణం ఇస్తాను, అసలు వైసీపీ నాయకులకి మాకు అదే తేడా అని చెప్పి చాలా మాట్లాడాడు ఆయన. రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడమని చెప్పి ఎవరన్నా కూడా అది తప్పే. వాటికి దూరంగా ఉండాలని చెప్పి అనుకోవడం చంద్రబాబు నాయుడు గారు గొప్పే. కానీ సెకీ ద్వారా వైసీపీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం వల్ల రాష్ట్రానికి నష్టం జరిగితే, ఇందులో జగన్మోహన్ రెడ్డి అవినీతికి పాల్పడి 1750 కోట్ల రూపాయలు తీసుకొని ఉంటే దాని మీద చర్య తీసుకోవడం కక్ష సాధింపు ఎట్లా అవుతుంది అనేది ప్రశ్న. చర్య తీసుకోకపోతే రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి ద్రోహం చేసినట్టు కాదా? వేల కోట్ల రూపాయల భారం జనం నెత్తిన వేసినట్టు కాదా? చర్య తీసుకోకపోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఒక కారణం చెప్పారు. సెకీతోటి ఒప్పందం రద్దు చేస్తారా, అట్లాగే జగన్ మీద విచారణకు ఆదేశిస్తారా అని చెప్పి అడిగిన ప్రశ్నకి ఆయన ఏమన్నారంటే, ఒప్పందం రద్దు చేస్తే జరిమానా కట్టాలి, అందువల్ల ఈ దశలో చర్యలు తీసుకోలేం అని అంటున్నాడు ఆయన. అంటే చర్య తీసుకుంటే రాష్ట్రం మీద ఇంకా భారం పడుతుంది అని ఆయన మాటలను బట్టి అర్థం చేసుకోవాలి. అయితే ఈ ఒప్పందం వల్ల రాష్ట్ర ప్రజల మీద భవిష్యత్తులో పడే భారం ఎంత అని కొత్త ప్రభుత్వం అంచనా వేసిందా? ఒప్పందం రద్దు చేసుకుంటే సెకీకో, అదానీకో జరిమానా కట్టాల్సి వస్తే ఎంత కట్టాల్సి వస్తుంది అనే విషయాన్ని ఈ ప్రభుత్వం ఎందుకు చెప్పడం లేదు? అసలు ఈ ఒప్పందాన్ని లోతుగా పరిశీలించి ఇందులో మంచి చెడుల్ని పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టడం లేదు? అసలు ఈ ఒప్పందంలో ఏముందో ఇంతవరకు రాష్ట్ర ప్రజలకు తెలియదు. సెకీ ద్వారా అదానీతోటి జగన్ చేసుకున్న ఒప్పందాన్ని కూటమి ప్రభుత్వం ఎందుకు బయట పెట్టడం లేదు? ఎందుకు పబ్లిక్ చేయడం లేదు? దాన్ని బయట పెడితే ప్రజలు కూడా అర్థం చేసుకునే అవకాశం, చర్చించుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఇంకో మాట అన్నారు. అమెరికా ప్రభుత్వం నమోదు చేసిన కేసులో ఫైనల్ రిపోర్ట్ కోసం, తుది నివేదిక కోసం ఎదురు చూస్తున్నాం మేము అని చెప్పుకొచ్చాడు ఆయన. అంటే రేపు అమెరికా ప్రభుత్వం కాదు అని అంటే ఇబ్బంది పడాలి, అందుకే తుది నివేదిక కోసం చూస్తున్నాం అని చెప్తున్నాడు ఆయన. అంటే మేము ఈ విషయంలో ముందే యాక్షన్ మొదలు పెడితే రేపు అమెరికాలో ఈ కేసు వీగిపోతే నా విశ్వసనీయతకి దెబ్బ అని చెప్పి అంటున్నాడు ఆయన. అందులో కొంత వాస్తవం ఉంటే ఉండొచ్చు. ఈ వ్యవహారంలో ఇంకొక 2 ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. అదానీ జగన్ డీల్ మీద భవిష్యత్తులో వీటి ప్రభావం ఉండబోతోంది. ఏమిటా 2? మొదటిది, సెకీ విద్యుత్ ఒప్పందం జరిగినప్పుడే అంటే 2021లోనే టీడీపీ నుంచి పయ్యావుల కేశవ్ గారు, సిపిఐ నుంచి కె రామకృష్ణ గారు ఏపీ హైకోర్టులో దీని మీద కేసు వేశారు. ఇప్పుడు ఈ ఒప్పందం సక్రమంగా జరిగిందా లేదా అనేది ఏపీ హైకోర్టు త్వరలో తీర్పు చెప్పొచ్చు. దాన్ని బట్టి ఈ ఒప్పందం మీద ఎట్లాంటి చర్య తీసుకోవాలో ప్రభుత్వం నిర్ణయించడానికి అవకాశం దొరుకుతుంది. ఇక రెండోది, అమెరికా రాజకీయాల్లో వచ్చిన మార్పు. అమెరికాలో నమోదైన ఈ కేసుకి జనవరి 20 తర్వాత ఎటువంటి ప్రాధాన్యం ఉండదు అని చెప్పి గౌతమ్ అదానీ అంతర్గత సమావేశాల్లో అన్నట్టుగా తెలుస్తోంది. అన్కన్ఫర్మ్డ్ అనుకోండి, అయినా కూడా ఆసక్తికరమైన సమాచారం. ఆయన ఈ మాట అనడానికి ఒక కారణం కనిపిస్తోంది. జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవిని స్వీకరించబోతున్నాడు. ఆయన ఇప్పటికే కశ్యప్ పటేల్ ఆయన పూర్తి పేరు, ఆయన్ని FBI డైరెక్టర్గా నియమించాడు. క్యాష్ పటేల్ గుజరాత్ మూలాలున్న అమెరికన్. అట్లాగే ట్రంప్కి నరేంద్ర మోడీతో మంచి సంబంధాలు ఉన్న విషయం కూడా తెలిసిందే. ఇప్పుడు అదానీ మీద పెట్టిన కేసు డెమోక్రటిక్ పార్టీ ఆధ్వర్యంలో పెట్టింది. ఈ నేపథ్యంలో అమెరికాలో దాఖలైన ఈ కేసుని కొత్త ప్రభుత్వం నీరుగార్చవచ్చు అనేటువంటి స్పెక్యులేషన్ కూడా ఉంది. ఒకవేళ అదే జరిగితే ముందే తొందరపడి చర్యలు మొదలుపెట్టారు అన్న విమర్శలతోటి
తాము నవ్వుల పాలవుతాము అని చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కావచ్చు. వీటన్నిటి మూలంగానే ఇన్ని భారీ ఆరోపణలు వచ్చినా ఈ విద్యుత్ ఒప్పందం విషయంలో జగన్మోహన్ రెడ్డి చలించడం వల్ల